నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన భారతంలో ఒక అమ్మాయి ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. నా పెళ్లి విషయమై మీ అమ్మగారితో సంప్రదించాలనుకుంటున్నాను కరుణ. వెనక నుండి గిరీశం అంటున్న మాటలు విని తటాలను ఆగింది. మా అమ్మతోనా? ఎందుకు? నొసలు చిట్లించింది కరుణ. నిదానంగా ప్రారంభించాడు గిరీశం. వర్ధనికి ప్రేమ పాత్రురాలివి. నీకు ఆమె స్థానాన్ని ఇవ్వటం నాకెంతో మనశ్శాంతి కలిగిస్తుంది. ఏ లోకంలో ఉన్న వర్ధని ఆత్మకు కూడా ఇది సంతోషదాయకమవుతుందని నా నమ్మకం. నీ అభిప్రాయం కూడా ఇందుకు భిన్నం కాకూడదని నా ఆశ. ఏమంటావు కరుణ? డొంక తిరుగుడు లేకుండా సూటిగా రంగంలోకి దిగిపోయాడు గిరీశం. అతడు తన రహస్యాన్ని వెల్లడించవద్దని బెదిరించటమో ఏదైనా చేస్తాడనుకుంది, కానీ ప్రమాదం ఎదురు చూడని మార్గాన ప్రత్యక్షమవటంతో లిప్తపాటు దిమ్మెరపోయింది కరుణ. మళ్ళీ ధైర్యం హరించిపోతుంది. పులి పంజా విప్పింది, మీదికి దూకబోతోంది అనిపిస్తోంది. ఆ అవస్థలోనే అప్రయత్నంగా చేతులు జోడించి, వద్దు వద్దు, నన్ను వదిలిపెట్టండి అంది కరుణ కలవరిస్తున్నట్టు. గిరీశానికి ఆమె వైఖరి, నీతోటి దాంపత్యమా? వద్దు వద్దు, నీకు దానికి ఓ నమస్కారం మహానుభావ అని ఎద్దేవా చేస్తున్నట్లు అనిపించింది. అతని మొహం ఎర్రగా జేపురించి గాంభీర్యాన్ని అలుముకుంది. బయటకు వెళ్ళి నన్ను రచ్చ చేద్దామని చూస్తున్నావేమో కరుణ, జాగ్రత్త, నేను ఎలాంటి వాడినో నువ్వెరగవు. కరుగ్గా ఉరిమాడు. అదిరిపడింది కరుణ. అంతరాంతరాలలో భయం తెరలు తెరలుగా కదిలింది. కళ్ళెత్తి అతని వంక కంగారుగా చూసింది. ఊహు, ఆ భయం మీకొద్దు. చచ్చిపోయిన అక్క సాక్షిగా ప్రమాణం చేస్తాను, నా నోటి మీదుగా మీ రహస్యాలు ఏవీ బయటికి రానివ్వను. కడసారిగా అక్క నన్ను కోరిన కోరిక కూడా అదే. అక్క అంటే నాకున్న గౌరవం మీకు తెలుసు. ఎన్నడూ ఆమె మాట మీరను. నన్ను నమ్మండి అంది అర్థింపుగా. ఆ మాటలు వింటూనే వెలవెలపోయాడు గిరీశం. వర్ధన ఆఖరి కోరిక కోరిందా? ఎప్పుడు, ఏమని అన్నాడు. అతడు గాభరాగా కింద మీదలవటం కరుణ కనిపెట్టలేదు. ఆమె హడావుడామది. అవును, అక్క పోతూ పోతూ నాకు ఉత్తరం రాసింది. అందులో మీ రహస్యాలు ఏమీ బయట పెట్టొద్దని పదే పదే కోరింది. అక్క నన్ను ప్రాణాధికంగా ప్రేమించింది. మీరు నన్ను ఎంతో అభిమానించారు. అభిమానించిన వారికి ద్రోహం తలపెట్టేంత నీచురాల్ని కాదు. ఈ ఇల్లు మారినా ఈ ఇంటి గుట్టు మాత్రం నాతోనే గుప్తంగా ఉంచుకుంటాను. నిజం, నమ్మండి ప్రాధేయపూర్వకంగా నొక్కి చెప్పింది కరుణ. అతనికి నమ్మకం కలిగించాలనే తాపత్రయంలో తెలివి తక్కువగా వర్ధని ఉత్తరం మాట బయటపెట్టేసి గిరీశానికి మరింతగా దొరికిపోయింది. కరుణకు తెలిసిందల్లా ప్రసవం నాడు చూసిన దృశ్యం ఒకటే అనుకుంటున్నాడు అతనంతవరకు. అది పొరపాటని తెలిసిపోయింది. గిరీశం ఆవేశంలోని తీవ్రత తగ్గింది. ఆగ్రహం పూర్తిగా అణగారిపోయింది. అప్పుడు అతని మనసులో ఉత్పన్నమైన ప్రశ్న, వర్ధని ఏమని రాసుంటుంది అని. ఏళ్ల పర్యంతము ఇనుప పాదాల కింద అణిచి ఉంచిన అల్పజీవి తనకే దిగ్భ్రమ కలిగేలా తన నుండి తప్పించుకుని మాయం కాబోతూ మరొకరికి రాసిన ఉత్తరం అది. సర్వాన్ని త్యజించి ఆత్మహత్యకు సిద్ధపడి మరీ రాసిన ఆ ఉత్తరంలో అందుకు కారణాలు, తన పంజరపు జీవిత గాథ, వాని నిజస్వరూపము పూర్తిగా వెల్లడించేసే ఉంటుంది అని అతను తేలిగ్గానే ఊహించాడు. అన్నీ తెలిసిన కరుణను తన పరిధిలో బిగించటం మరీ ముఖ్యం ఇప్పుడు. కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఏదైనా పెద్ద తంత్రం పన్ని రహస్యంగా ఏ లాడ్జింగుల్లోకో ఈడ్ చేయాలని కానీ, చిన్న పామును పెద్ద కర్రతో కొట్టినట్లు ఆమెను ఏ దురంతం పాలో చేయాలని కానీ అనిపించలేదు. గిరీశానికి కరుణ మీద మోహం పుట్టడమే అందుకు కారణం. నువ్వు చెప్పు కరుణ, అన్ని అవలక్షణాలు ఉన్న పిల్లవాడు బతికి బట్టకట్టిన వాణ్ణి చూస్తూ ఘడియ ఘడియకు మేము ద్రిగ్గుళ్ళిపోవటం తప్ప ఆనందం ఏముంది? నేనెంత గుండె రాయి చేసుకుని ఆ ఘాతుకానికి ఒడిగట్టానో ఆ భగవంతుడికే తెలియాలి. ముక్కు నోరు లేనివాడు సుఖపడేనా? నలుగురు నవ్వుతూ ఉంటే అవమానం పాలవుతూ మేము సుఖపడేనా? ఇంత ముందాలోచన చేయటం నాది తప్పంటావా కరుణ? ఈ సంజాయిషితో తన తప్పు సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రారంభించి మరలా తన ప్రపోజల్ ఎత్తుకున్నాడు గిరీశం. నా మాట విను కరుణ, నువ్వు అపోహపడుతున్నంత దుర్మార్గుణ్ణి కాను నేను. నన్ను కాదని నువ్వు బాపుకునేది ఏమీ లేదు కూడా. బాగా ఆలోచించుకో కరుణ. వలచి వచ్చే రాజకుమారుడి కోసం పగటి కలలు కనే
16 ఏళ్ల బాలకుమారివి కావు. ప్రాజ్ఞత సంపాదించిన 25 ఏళ్ల ప్రాయపు పడుచువు నువ్వు. కొద్దో గొప్ప లోకానుభవం నువ్వు గడించే ఉంటావు. అందం చందం ఎన్ని సుగుణాలున్నా కట్నం గిట్నం దండిగా తెచ్చే కన్యవైపే మొగ్గు చూపించే ఈ కాలం యువకులు. కూటికి టీకానా లేని నిన్ను, కనీసం సాంప్రదాయపు విలువన్నా లేని నిన్ను ఏం చూసి చేసుకుంటారు చెప్పు? అందం అంటావా? అది డబ్బు ముందు ఎందుకు కొరగానిందని ముందే చెప్పాను. ఇక అదనపు ఆకర్షణ సంగీతం ఉన్నదంటావేమో. నీ సంపాదన మీద ఆధారపడి తినాలనుకునే చచ్చు వెధవో ఎవరైనా దాన్ని చూసి మురవాలే కానీ వంటింట్లో కూని రాగాలు తీయటానికి తప్ప మరెందుకు పనికిరాని ఆ సంగీతానికి భ్రమసి నిన్ను కట్టుకునే తెలివి మాలిన వాడు ఉంటాడని నేను అనుకోను. నీకు ఇంకొక సమస్య కూడా ఉంది. నీతో పాటు నీ తల్లి పోషణ భారం కూడా వహించే ఉదాత్తులు ఉండటం చాలా అరుదు. నన్ను చేసుకుంటావా? నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నిన్ను నీ తల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోవాలే కానీ ఇక నుండి నీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. నువ్వు అను కరుణ, సరే అను. ఆమెను ప్రలోభ పెడుతూ ప్రాధేయపడ్డాడు గిరీశం. మంచి మాటలతోనే ఆమెను ఉంచుకురావాలని అతని ఉద్దేశం. కరుణ బోనులో కుందేలులా దిక్కులు చూసింది. ఆపద్బాంధవుడిలా అప్పుడే గేటు తెరుచుకుని అటుగా వస్తున్న తోటమాలని చూసి తేరుకుంది. నాకే కాదు గిరీశం గారు, అమాయకురాలైన ఏ కన్నె మెడలోనూ తాళి కట్టే అర్హత మీకు లేదు. తెలిసి ఎవరి గొంతు కొయ్యొద్దని మనవి అని ఖచ్చితంగా చెప్పేయాలనిపిస్తున్నా అలా చెప్పటం కోరి తలకొరివి పెట్టుకున్నట్లవుతుందని చెప్పదలుచుకున్నవన్నీ ఒక్క గుటకతో దిగమింగి క్షమించండి అంటూ తడబడే గొంతుతో అనేసి చెరచెర వెళ్ళిపోయింది కరుణ. తొందరలోనే కరుణకు మరొక ఇల్లు కుదిరింది. గిరీశం ఊళ్ళో లేని సమయం చూసి గుట్టుగా సామాన్లను ఆ ఇంటికి తరలించేసింది. ఇది గిరీశం ఊహించినదేమీ కాదు. ఇలా జరగొచ్చునని అతడు ముందస్తుగానే అనుకున్నాడు. అతనికి తెలుసు ఇంట్లో నుంచి కదలకూడదని అటకాయించే హక్కు అధికారం తనకు లేవు. దాష్టీకంగా అడ్డుపడి నిర్బంధించబోవటం మూర్ఖత్వమే అవుతుంది. అందువలన ప్రయోజనం లేకపోగా కరుణ మరీ నోరు వాయిలేని తెలివి తక్కువది కాదు. కాబట్టి కొంత రగడ రేపు తీరుతుంది. దానివలన ఎప్పుడో ఆమె ద్వారా తనకు సంభవిస్తుందని అనుమానిస్తున్న అపాయం ఇప్పుడే కలగొచ్చు. చేతులారా తన పరువు తానే గంగపాలు చేసుకున్నవాడవుతాడు. కాగా ఆమెకు తన ఎందున్న కాస్త అభిమానమో భయమో అది కూడా సడలిపోయి నయాన తన ఎందు ఆమెకు ఇష్టం కలిగించాలనుకుంటున్న తన పథకం వమ్మవుతుంది. దానికంటే ఇప్పటికీ ఉదారత ప్రదర్శిస్తున్నట్టుగా ఊరుకోవటమే ఉత్తమం. ఇన్ని ఆలోచనలు పోయి గిరీశం ఆమె నివాసం మార్పిడి పట్ల ఉదాసీనత వహించాడు. అతని తత్వాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని కరుణ అంతటితో తనకతని విమోచనం జరిగినట్లే భావించింది. వేటగాడి వక్రదృష్టి నుంచే అతగాడి వాడి అమ్ముల బారి నుంచి తప్పించుకున్న పక్షిలా ఒడ్డున పడ్డ చేపపిల్ల తిరిగి నీటిని చేరుకున్నట్లుగా తేలిగ్గా ఫీల్ అయింది. కానీ గిరీశం యొక్క కుటిల నిశిత దృష్టిలో నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. అతడు సులువుగా ఆమె ప్రస్తుత నివాసాన్ని కనుక్కోవటమే కాకుండా పూర్వపు స్నేహాన్ని పురస్కరించుకుని వచ్చిపోతున్నట్లుగా అప్పుడప్పుడు వచ్చి శకుంతలమ్మను పలకరించి వెళుతూ రాకపోకలు కొనసాగించాడు. కొన్నాళ్ళు ఇలా శ్రేయోభిలాషిగా నటించి తర్వాత కరుణను మెత్తపరచాలన్నది అతని ఆలోచన. ఎంతైనా ఆడది అవల కదా. వయసో పక్క వసంతం లాంటి యవనాన్ని మింగేస్తూ ప్రౌఢత్వాన్ని మీదకు తోస్తున్నదాయి. చుట్టూరా పరుచుకున్న కంటకాల్లా రోగిష్టి మారి తల్లి, రెక్కాడితే కానీ డొక్కాడని పేదతనము, ఎలాంటి అండదండలు లేని నిస్సహాయత్వం. ఇన్ని కాని పరిస్థితుల రాపిడితో అలసి సొలసి విసిగిన కరుణ ఏనాటికైనా తన గూటికి రాకపోతుందా అని దిలాస. ఆ భరోసాతోనే గిరీశం ఆ రాత్రి వేళ కరుణ అడ్వకేట్ గారింటి నుండి వస్తూ ఒంటరిగా చిక్కినప్పుడు తిరిగి వివాహ ప్రస్తావన తెచ్చాడు. కరుణ అతని కోరికను కడగంట త్రుంచి నిరాకరించడమే కాకుండా చురుక్కుమనే మాటలతో అతన్ని పూర్తిగా రెచ్చగొట్టి మరీ వదిలింది. గిరీశానికి కరుణకు జరిగిన వాగ్యుద్ధ ప్రకరణం వెనుక ఇంత ఉదంతం ఉంది. ఆ సంఘటనతో గిరీశం లోలోన కసి పెరిగిన రేచే అయ్యాడు. కరుణ ఇంటికి వెళ్ళటం ఆనాటి నుండి పూర్తిగా విరమించుకున్నాడు. అమ్మయ్య అనుకుని తెరిపిన పడిపోయాననుకుంది కరుణ. శకుంతలమ్మ ఆరోగ్యం చవిటి పర్రలో సాగులా ఉంటుంది. ఎరువులు వేసి నీళ్లు పెట్టి ఒళ్ళు విరుచుకొని అవసరానికి మించిన హైరానా పడినా పూర్తి సంతృప్తినివ్వని పంటనే రాలుస్తుంది. టానిక్కులు, మందులు, పళ్ళు, పాలు అంటూ ఎన్ని వాడినా ఎంత పోషణ చేస్తున్నా ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది.
నిజానికి ఆవిడికి అసలు సుస్థి కంటే మానసిక రుగ్మతే అధికం. అందరినీ ఎదిరించి తనను చేపట్టిన భర్త జీవితాంతము తనకు బాసటయే నిలుస్తాడనుకున్న సహచరుడు నడిదారిలోనే నట్టేట ముంచిపోవటమే ఆమెకు ఒక హృదయఘాతమైంది. ఆ స్మృతులు అడుగున పడినా ఆ స్థానే కొత్త దిగుళ్ళు ఆక్రమించి అయిన గాయాన్ని మానుపట్టకుండా చేస్తున్నాయి. తను కన్ను మూసిన మరుక్షణం కూతురు దిక్కుమాలినదైపోతుందన్నదే ఆవిడ ప్రస్తుత మనస్తాపం. కట్న కానుకలతో, చీరాసారెలతో, సాంప్రదాయక మర్యాదలతో ఒక ఇంటికి వధువుగా పంపేటంత ఆర్థిక స్తోమత తమకు లేదు. తన భర్తల విశాల దృక్పథంతో తమ కుమార్తెను చేసుకునేందుకు ఏ ఉన్నత హృదయుడో ముందుకొచ్చినా మళ్ళీ పాత చరిత్రే పునరావృతమవుతుంది. శత విధాల ఆ వివాహానికి పెద్దల ఆమోద ముద్ర లభించదు. బంధుత్వాలు తెగుతాయి. ఎందరు బంధువులున్నా, ఎంత సంపద ఉన్నా, ఎవ్వరూ లేని అనాథల్లా, గూడు లేని పక్షుల్లా, ఎవరి సానుభూతి సహకారము లేని నిస్సహాయులవుతారు. కానీ అంతకుమించి మరోలా జరిగే ఆస్కారంగానే అవకాశంగానే తమకు లేవు. ఈ విషవలయంలో తన బిడ్డ జీవితం పరిభ్రమించవలసిందేనా అన్నదే ఆవిడ మనోవ్యథ. కరుణ ఇలాంటివేవీ మనస్సులోకి రానివ్వదు. వర్తమానంలో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించడమా అని ఆలోచిస్తుంది. తల్లి తప్ప ఇతరత్ర నా అన్నవారు లేని కరుణ ఆవిడ తుమ్మినా దగ్గినా అలజడి పడిపోతుంది. మళ్ళీ ఆవిడ కాస్త సరిగ్గా తిరిగేదాకా ఆందోళనతో అలమటించిపోతుంది. కరుణ సంపాదన నిలకడైంది కాదు. ఆమె సంగీత విద్యార్థుల్లో 2 రకాల వారు ఉన్నారు. సంగీతాభిమానంతో మానకుండా అభ్యసించే వారు కొందరైతే పెళ్లి చూపుల కోసం 4 కీర్తనలతోనో ఆ వివాహ లాంఛనం పూర్తయ్యేదాకానో ఆషామాషిగా నేర్చుకుని అక్కడితో ఆపు చేసేవారు మరికొందరు. ఈ మొక్కుబడి వారి మూలంగా ఆమె రాబడి ఒకే తీరున నికరంగా ఉండక ఊగిసలాడుతూ ఉంటుంది. ఒక్కో నెలలో జరుగుబాటుకే చాలా కష్టమవుతూ ఉంటుంది. దురదృష్టవశాత్తు ఆ గడ్డు దినాల్లోనే శకుంతలమ్మకు జబ్బు చేయటం సంభవిస్తే చేతిలో సొమ్మాడక తల్లికి సరైన చికిత్స చేయించలేని తన అసమర్థతకు తనను తాను నిందించుకుంటూ గిలగిల్లాడిపోతుంది కరుణ. మళ్ళీ 2 రోజుల నుండి శకుంతలమ్మకు జ్వరం. ఈ నెలలోనే 2 అమ్మాయిలు ట్యూషన్లకు మంగళం పాడేయటం మూలన డబ్బుకు చాలా కటకటగా ఉంది. పూర్వపు రోజుల్లో అయితే ఇలాంటి ఆపత్ సమయాల్లో వర్ధని ఆదుకుంటూ ఉండేది. ఇప్పుడు అలా ఆసరా పడేవాళ్ళు ఎవరున్నారు? వర్ధని తలపుతో కలతపడిన మనసును ఓదార్చుకుంటూ పరధ్యానంగా అప్పుడే ఇంటికి చేరింది కరుణ. గుమ్మం మెట్లెక్కబోతూ నిశ్శబ్దంగా ఉండే తమ వాటాలో మాటలు వినిపించి మళ్ళీ గిరీశం దాపురించలేదు కదా అనుకుంటూ గడపలో అడుగుపెట్టి అట్టే కట్టయిపోయి నిలబడింది. మగతగా పడుకున్న శకుంతలమ్మ దగ్గరగా స్టూల్ మీద కూర్చుని పలుసు చూస్తున్నాడు డాక్టర్. ఆ పక్కింటి మెట్ల గదిలో కొత్తగా అద్దెకు దిగిన సత్యమూర్తి కాఫీ చల్లారబెడుతూ నుంచుని ఉన్నాడు. పక్క వాటాలో రమణి విసినకరతో మెల్లగా విసురుతోంది. వల్లమాలిన భయంతో క్షణకాలం ఆగిన గుండె మళ్ళీ తీవ్రంగా చెలించడం ప్రారంభించింది కరుణకి. గొంతు గాద్గదికమై కళ్ళ నిండా నీరు పేరుకుంటూ ఉండగా ఏమైంది మా అమ్మకు అంటూ 2 అంగల్లో తల్లి మంచం చేరుకుంది. వర్షించే మేఘాల్లో ఉన్న ఆమె కళ్ళకేసి ఆర్ద్రంగా చూశాడు సత్యమూర్తి. కంగారు పడకండి, జ్వర తీవ్రతతో నీరసంతోనో స్పృహ తప్పారంతే, ఇంతకుముందే తెలివొచ్చిందిలేండి అన్నాడు. కరుణ కంఠం విని కళ్ళు విప్పి చూసింది శకుంతలమ్మ. బేలగా కన్నీళ్లు పెట్టుకుంటున్న కూతురు చేయి నిమురుతూ ధైర్యం చెప్పడానికి తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు నవ్వింది బలహీనంగా. ఇంజెక్షన్ చేసి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు డాక్టర్. తటపటాయిస్తూ లేచి నిలబడ్డ డాక్టర్ని చూసి ఆయన ఎందుకు ఆగాడో గ్రహించింది కరుణ. పర్సులో ఉన్న డబ్బును మనసులోనే గుణించుకుంటూ ఉండగానే సత్యమూర్తి తన జేబులో నుంచి 10 రూపాయల నోట్లు 2 తీసి ఆయనకు అందించాడు. రోగి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మరొకసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు డాక్టర్. సత్యమూర్తి కూడా వెళ్ళబోతూ డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ జేబులో పెట్టుకున్నాడు. మీరు మళ్ళీ బజార్కి ఏం వెళ్తారు? నాకెలాగో బయటకు వెళ్ళే పనుంది, వచ్చేటప్పుడు ఈ మందులు తీసుకొస్తాను అన్నాడు కరుణతో. కరుణ సంకోచిస్తోంది. ఎంత కూడినా 3 రూపాయలకు మించి ఉండదు పర్సులో. ఏమని చెప్పాలి అతనికి? తడబడుతూ ఏదో సాకు చెప్పి వారించబోయేటంతలో వెళ్ళిపోయాడు సత్యమూర్తి. కృతజ్ఞత కురిపిస్తున్న వారి చూపుల్ని కూడా అందుకోలేదు అతను. చల్లార్చిన కాఫీ శకుంతలమ్మకు తాగిస్తూ చెప్పింది రమణి. స్టవ్ అంటిస్తూ ముందుకు పడిపోయిందిట. వంటింటి తలుపు తెరిచి ఉండటమే అదృష్టం. అప్పుడే పెరట్లో బావి దగ్గరకు స్నానం చేయడానికి వచ్చాడట సత్యమూర్తి. ఈవిడలా ఉరిగిపోవటం చూసి ఒక్క కేక పెట్టాడు. ఏమా అని నేను పరిగెత్తుకొచ్చాను. మొహాన నీళ్లు చల్లి ఇద్దరం సాయం పట్టి మంచం మీదకు చేర్చాం. అతను వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు.
ఆయన ఇంజెక్షన్ చేసిన తర్వాత కానీ తెలివి రాలేదు. అంతదాకా నాకు కాళ్ళు ఆడలేదనుకో. కనురెప్పలో రెపరెపలాడిస్తూ అంది రమణి కాఫీ గ్లాసు కింద పెట్టి. కరుణ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు పేరుకున్నాయి. స్టవ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మా? తల్లి చెయ్యి ఒళ్ళోకి తీసుకుంటూ అడిగింది. శకుంతలమ్మ కూతురిపై ప్రేమ వంపుతూ చూసింది. నువ్వు బయట నలిగి నలిగి వస్తావు, కొంచెం కాఫీ నీళ్ళైనా పడేసి ఉంచుదామని అంది మెల్లగా. జ్వర తీవ్రతను సైతం లక్ష్య పెట్టని మాతృత్వపు మమత అది. కరుణ చెంపల వెంట కన్నీరు ధారగా ప్రవహించింది. ఇంతకు రెట్టింపు శ్రమైనా పడగలనమ్మా. నువ్వు లేకుండా మాత్రం బ్రతకలేను. ఇంకెప్పుడు నా గురించి ఇంత సాహసం చెయ్యకు అంది. శకుంతలమ్మ కరుణ తలని దగ్గరకు లాక్కుని శుష్కించిన తన చెంపలు కానించుకొని కళ్ళు మూసుకుంది. మీ దగ్గరకు చేరుకోవాలని నా మనసు ఆక్రోశిస్తున్నా. మీ ప్రతిరూపమే నాకు ప్రతిబంధకమే నన్ను నిలిపేస్తుంది ఇక్కడ. ఏ లోకాల్లోనో తన కోసం కనిపెట్టుకుని ఉన్న తన భర్తను ఉద్దేశించి అనుకుంది శకుంతలమ్మ. ప్రొద్దుగూకేవేళ మందులు తీసుకొచ్చి ఇచ్చాడు సత్యమూర్తి. డబ్బు వెనక ముందు ఆడింది కరుణ. అది గుర్తించిన సత్యమూర్తి, పర్వాలేదు మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి అన్నాడు. మౌనంగా ఉండిపోయిందామె. సత్యమూర్తి శకుంతలమ్మను పరామర్శించి వెళ్ళిపోయాడు. 4 నెల రోజులు దొర్లాయి. కూరల సంచితో మార్కెట్ నుండి వస్తున్న కరుణకు తారసిల్లాడు సత్యమూర్తి. ఆమెను చూస్తూనే సైకిల్ దిగాడు. ఇలా తేండి అని ఆ సంచి అడిగి పుచ్చుకుని సైకిల్కి తగిలించుకొని వెంట నడిచాడు. ఎందుకో కరుణకి అతని చొరవ ఎబ్బెట్టు అనిపించలేదు. పైగా రిలీఫ్గా హాయిగా ఫీల్ అయింది. అంతరాంతరాలలో ఆమె మనసు ఇటువంటి చేదోడు కోసమే ఎదురుచూస్తోందేమో. నెమ్మదిగా అతన్ని అనుసరించి నడుస్తోంది. అంతలో అతనికి ఇవ్వాల్సిన సొమ్ము మాట గుర్తొచ్చింది. 4 నెలలు అయిపోయింది. తల్లి కోలుకుని తిరుగుతోంది. అతడు తెచ్చిచ్చిన మందులు కూడా అయిపోయి వారం దాటుతోంది. డబ్బు చల్లగొట్టింది మాత్రం లేదు. నేను మీకు డబ్బు ఇవ్వనే లేదు అంది కరుణ అభిమానంతో నొచ్చుకుంటూ. సైకిల్ని పేవ్మెంట్ మీదకి ఎక్కిస్తూ, మిమ్మల్ని ఇప్పుడు డబ్బు ఇవ్వమని ఎవరు నిలేశారు? కొంపదీసి అది అడిగేటందుకే ఆగి మీ వెంటొస్తున్నాను అనుకుంటున్నారా ఏమిటి? కంగారు నటిస్తూ నవ్వాడు సత్యమూర్తి. నవ్వినప్పుడు సత్యమూర్తి బాగుంటాడు. ఒక పక్క బొగ్గ పొంగించి నవ్వుతాడతను. ఆ బొగ్గ మీద చిన్న చొట్ట పడుతున్నప్పుడు అమాయకత్వంతో కూడిన చిలిపితనం కనిపిస్తుంది అందులో. నిర్మలంగా నవ్వుతున్న అతన్ని అప్రయత్నంగా తాలెత్తి చూసి సిగ్గుపడి కళ్ళు తిప్పుకుంది కరుణ. ఆహా, లేదు లేదు, కానీ మీరు అడగకపోయినా తీర్చాల్సిన బాధ్యత నాది కదా అంది తడబడుతూ. ఇవ్వండి, వద్దనను. అప్పుగానే ఇచ్చాను కాబట్టి తప్పకుండా తీసుకుంటాను. కానీ నన్ను కాబూలిగాడి నకల కింద జమకట్టి ఇంట్లో ఇబ్బందులు గడవకముందే నా రుణం తీర్చేయాలని మాత్రం మదనపడకండి. మీకు వెసులుబాటు ఉన్నప్పుడే ఇద్దరు కానీ తొందరేం లేదు అన్నాడు. కరుణకి అతని అభయం స్వాంతన కలిగించింది. గతుకుల మాటలో ప్రయాణిస్తున్న తనకెవరో మెత్తని పాదరక్షలు బహుకరించినట్లు అనిపించింది. అది మొదలు సత్యమూర్తికి కరుణ కుటుంబంతో పూర్వం ఉన్న కొద్దిపాటి పరిచయ స్థాయి పెరిగి ఆమెతో స్నేహం బలపడింది. కరుణ ట్యూషన్ల నుంచి తిరిగి వచ్చేవేళ, సత్యమూర్తి ఆఫీసు నుండి వచ్చేవేళ సుమారుగా ఒకటే కావటం చేత అడపాదడపా ఇద్దరూ మధ్యత్రోవలో కలుసుకుంటూ ఉండేవాళ్ళు. అతనితో మెల్లగా ముచ్చట్లాడుకుంటూ ఇంటి వరకు నడిచి రావటం కరుణకి ఎంతో ప్రియంగా అనిపిస్తోంది. ఇంతవరకు చవి చూడని ఆనందానుభూతి ఏదో పొందుతోంది అతని సమక్షంలో. అలాగని తేనెలొలికే నయగార్పు పలుకులేవి వినిపించేవాడు కాదు సత్యమూర్తి. కానీ అతని మాటల్లో దాపరికం, కపటం లాంటివి మచ్చుకైనా ఉండేవి కావు. నిజాయితీ, నిశ్చయం తొణకసలాడుతూ ఉండేవి. కొద్దిపాటి హాస్యరసం మెళాయించి ఎవ్వరినీ అతిగా కించపరచని ధోరణిలో చెలోక్తులు విసురుతూ సాగే అతడి సంభాషణ యాంత్రిక జీవనంలో విసిగి వేసారిన కరుణకు శ్రమని మరిపించే పన్నీటి జల్లై చురుకుతనాన్ని, ఉత్సాహాన్ని కలిగించేది. సత్యమూర్తి ఒంటరివాడు. ఒక్కగానొక్క అక్కగారు దూరంగా మరొక రాష్ట్రంలో ఉద్యోగం చేసుకుంటూ కాపురం దిద్దుకుంటోంది. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలుగా నిలబడిన వారిద్దరిని గంపెడు బలగంలో ఏ బంధువు కనికరించి చేరదీయలేదు. దారిని పోయే తద్దినమా మా ఇంటికి రారమ్మని తెచ్చుకుని మరీ ఈ తగలాటం మాకెందుకు అనుకుంటూ ఎవరికి వారే తప్పుకున్నారు. సత్యమూర్తి అక్క సరస్వతి. ఆవిడకు చిన్నతనమే అయినా మంచి స్థైర్యం కలది. ఉన్న ఊళ్ళో తండ్రి పరపతిని, అప్పటి తమ నిరాధార పరిస్థితిని ఆధారం చేసుకుని ఆ ఊరిలో 4 పెద్దల దయ సంపాదించింది. తాను కాలు నిలదొక్కుకోవటమే కాకుండా తమ్ముడిని కూడా ఒక మనిషిగా నిలబెట్టగలిగింది.
సత్యమూర్తికి ఒక ఉద్యోగం దొరికి అతనికి తన ఆసరా అవసరం లేదు అన్న భరోసా ఏర్పడ్డ తర్వాత ఈ మధ్యనే ఆమె పెళ్లి చేసుకుని స్థిరపడింది. ఆ కారణంగా అక్కగారంటేనే కాక ఆమెలా ఆత్మవిశ్వాసంతో స్వశక్తి మీద జీవించే ఆడవాళ్ళు ఎవరైనా సరే అమితమైన గౌరవం సత్యమూర్తికి. ఆ మన్నన భావంతోనే కరుణకు సాయపడిన రాను రాను ఆమె చెలిమి అతని హృదయంలో సున్నితమైన తంత్రులను సుతిమెత్తగా మీటింది. కృంగొత్త మధురమైన స్పందనలు రేకెత్తించింది. కరుణ రూపం అతని హృదయం అంతటా ఆక్రమించుకుపోయింది. వారిద్దరూ తమ గుండెల్లో ఊబుకుతున్న అనురాగాన్ని పెదవి విప్పి ఒకరికొకరు ఇంకా ఎరిగించుకోలేదు. లోకులు మాత్రం వారిద్దరూ పరస్పర ఆకర్షణలో పడ్డ విషయం గ్రహించేశారు. ఈ లోకులకి తమకు సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి జాస్తి. ఇతరుల రహస్యాలను వెలికిలాగి రచ్చకీడ్చి ఆనందించడం అనేది వారికి ఒక హాబీ. నాకెందుకు లెమ్మని ఊరుకోవటం బొత్తిగా చేతకాని పని. కనిపెట్టిన అంశాన్ని బట్టబయలుగానో అన్యాపదేశంగానో కక్కేయటం లోకనైజం. విడిగా ఆగుపడిన సత్యమూర్తిని పట్టుకుని, ఏం మీ గర్ల్ ఫ్రెండ్ తోడు రాలేదా ఈరోజు అంటూ వెటకారంగా వ్యంగ్యోక్తి విసిరాడు ఒక సహోద్యోగి. ఒక రోజున తెల్లబోయాడు సత్యమూర్తి. ఇలాంటి అనుభవమే కరుణకు అయింది. మొత్తానికి ఘటికి రాలేవు సుమా, పైసా కట్నం ఇవ్వక్కర్లేకుండా నిక్షేపం లాంటి ఒర్రుని బుట్టలో వేసుకున్నావు. హేళనో హాస్యమో తెలియకుండా మేలమాడింది పక్కవాట రమణి. 2 రోజులు సత్యమూర్తి కంటికి కనిపించకుండా తప్పించుకు తిరిగింది. ప్రత్యేకించి అతని కోసమే మెయిన్ రోడ్డు మీదుగా ఇంటికి తిరిగి వచ్చే కరుణ కావాలని పక్క సందులు గుండా రాసాగింది. 3వ రోజు తను సంగీతం నేర్పే అమ్మాయి ఇంటి ముందు తారట్లాడుతూ కనిపించాడు సత్యమూర్తి. క్షణం విసుగ్గా అనిపించింది కరుణకి. కానీ ఆ చిరాకు ఎంతసేపు నిలవలేదు. తన కోసం అతను ఎంతసేపటి నుంచి ఇక్కడ ఎదురుతిన్నులు చూస్తున్నాడు అనిపించి మనసు వెన్నలా మెత్తబడింది. తన హృదయంలో తిష్టవేసిన ప్రియమైన వ్యక్తి తన కోసం పడిగాపులు పడటం ఎంత తృప్తినిస్తుంది. చిట్లింపుతో ముకుళించుకున్న ముఖం విప్పారుతూ ఉంటే తన మనోభావం అంతుపట్టనీయకుండా తల తిప్పుకుంది కరుణ. ఇక్కడికెందుకు వచ్చారు? తిరస్కారాన్ని బలవంతాన స్వరంలో చూపిస్తూ అంది. నీతో మాట్లాడాలని కరుణ, అలా పార్క్ వైపు వెళ్దాం పదా. ఆమె సమ్మతి కోసం ఆగకుండా దారి తీశాడు సత్యమూర్తి. అనుసరించటం తప్పనిసరైంది కరుణకు. గుబురుగా పెరిగిన క్రోటన్ మొక్కల చాటున ఒత్తుగా ఉన్న పచ్చగడ్డిలో కూర్చున్నారిద్దరూ. అతడు మాట్లాడదలుచుకున్న విషయం ఏమిటో సుమారుగా ఊహిస్తోంది కరుణ. ఎవరెలా అనుకుంటే మనకేం, మన చెలిమి యథాప్రకారం కొనసాగిద్దాం అంటాడా? లేకపోతే నిన్ను చూడందే మాట్లాడందే నిలవలేకపోయాను అని ప్రేమ డైలాగులు అప్పగిస్తాడా? కొంపదీసి ఇలాగే చాటుమడక కలుసుకుంటూ ఉందాం అని పిరిగితనం ప్రదర్శిస్తాడా? ఓహో, వీటన్నింటినీ కాదంటోంది మనసు. మరేదో ఉన్నదంటోంది, మరి దేన్నో అభిలషిస్తోంది. తల ఉంచుకొని గడ్డిపోచలు తుంపుతూ మౌనంగా ఉండిపోయింది కరుణ. కరుణ, మన గురించి అందరూ ఏమనుకుంటున్నది నువ్వు వినుంటావు, అందుకే నాకు మొహం తప్పిస్తున్నావు కదూ? కరుణ వంక క్రీగంట చూస్తూ అడిగాడు సత్యమూర్తి. కరుణ మౌనంగానే బుర్ర ఊగించింది. లోకుల నోళ్లల్లో పడటం అంత మంచిది కాదు కదా, అతి మెల్లగా అంది. కానీ వాళ్ళ దృష్టిలో మనం పడనే పడ్డాం కరుణ. ఇప్పుడు ఎడమెడంగా తిరిగినంత మాత్రాన మనని వాళ్ళు మర్చిపోరు. మన గతాన్ని గురించి దుష్ప్రచారం మానరు. మారని వాళ్ళ కోసం మనం మాత్రం ఎందుకు మారిపోవాలి అన్నాడు. చటుక్కున చూసింది కరుణ. అందుకని వాళ్ళ సూటిపోటి మాటలు వింటూ మామూలుగా మసులుదామంటారా? అది నా వల్ల కాదు, నేను బ్రతకాల్సింది వాళ్ళ మధ్యనే అంది. ఆహా, అది కాదు. సత్యమూర్తి తడబడ్డాడు. నేను చెప్పే పరిష్కారం అది కాదు కరుణ. మరేమిటి అన్నట్లు చూసింది. మనం పెళ్లి చేసుకుందాం కరుణ. వాళ్ళ నోళ్లు మూసే సాధనం అదొక్కటే. కరుణ అతని నుంచి ఆశించినది ఈ ప్రతిపాదనకే. కానీ అంతగా కోరుకున్నది ఫలించిన ఆ సమయంలో అనుకున్నంత సంతోషం కలగటం లేదెందుకనో. ఏదో అసంతృప్తి, వెలితి, గుంజాటన. తల వాల్చుకుని ఉండిపోయిన కరుణను చూస్తూ మంద్రస్వరంలో అన్నాడు సత్యమూర్తి. నిజానికి మనల్ని గురించిన వాగిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి కరుణ. ఎందుకో తెలుసా? నా ప్రేమను నివేదించుకోవాలని, నా సహచరిగా నా జీవితంలోకి ఆహ్వానించాలని ఎన్నాళ్ల నుంచో ప్రయత్నం. నా జంకు వదులుచుకుని నా మనసులోని మాట నీకు ధైర్యంగా వినిపించే అవకాశం కల్పించింది వాళ్లే. నా హృదయం నీ ముందు విప్పాను కరుణ.
నా తలపు నీలో కూడా సున్నితమైన తంత్రుల్ని మీటగలిగితేనే, నా తోడి మనుగడ నీకు సుఖాన్నిస్తుందన్న నమ్మకం నీకు కలిగితేనే నేనన్నదానికి అంగీకరించు కరుణ, బలవంతం లేదు. మనల్ని పరిహసించే వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే అనేక మార్గాలున్నాయి. మనం పెళ్ళే చేసుకోనక్కర్లేదు. సత్యమూర్తి మాటల్లోని సిన్సియారిటీకి కరుణ సంశయం తొలగిపోయింది. ఏమంటావు కరుణ? సత్యమూర్తి ఆతృతకు మెత్తగా నవ్వి, మా అమ్మని మీ అక్కగారిని కూడా సంప్రదించండి అంది లేస్తూ. ముందు నువ్విచ్చే గ్రీన్ సిగ్నల్ అందుకుని గబగబా మిగతా తతంగం అంతా నడుపుతాను. చిలిపి నవ్వులు నవ్వుతూ తాను లేచి నిలబడ్డాడు సత్యమూర్తి. ఎన్నాళ్ల తమ మైత్రి విడదీయరాని బంధంగా ముడిపడబోతోంది. వారి హృదయాలలో వెన్నెల విల్లి విరిసింది. అది వారి కళ్ళల్లో ప్రతిఫలించింది. అధరాలపై చిరునవ్వుల పువ్వులు పుష్పించింది. మదిలో రేగే కోరికల గోబాళింపుకు పూచిన నైట్ క్వీన్ నెత్తవులు తోడయ్యాయి. చిరుగాలికి తలలూపుతూ మొక్కలన్నీ వారి ఆనందంలో పాలు పంచుకున్నాయి. అప్పుడే పార్క్ అంతటా గప్పున లైట్లు వెలిగాయి. ఆ వెలుతురులో ఒకరి కళ్ళల్లో వెలిగే కాంతులు మరొకరు పోగు చేసుకుంటూ తీయగా నవ్వుకున్నారు. ఏదో సాధించినట్లు గర్వంగా సత్యమూర్తి నడుస్తూ ఉంటే అప్పుడే నాగవల్లిలో 7 అడుగులు వేస్తున్నట్లు అతడి సరసనే కదిలింది కరుణ. వివాహానికి ముహూర్తం నిర్ణయమైంది. సత్యమూర్తి అక్క తమ్ముడు ఒక ఇంటివాడవుతున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉత్తరం రాసింది. పెళ్లికి ఓ వారం రోజుల ముందుగా వస్తానని. ఇక శకుంతలమ్మ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఆవిడ అనారోగ్యం ఏ గాలికి ఎగిరిపోయిందో తెలీదు. భర్త ఉన్నప్పటి చురుకుదనంతో తిరుగుతోంది. బీదింటి పెళ్లికి ఆర్భాటమే ఉంటుందని హడావుడిగా చేయాల్సిన పనులు ఏముంటాయి కనుక ముహూర్తం టైంకి పురోహితుడు ఆ 3 ముళ్ళు వేయిస్తాడు. ఆ లోగిట్లో ఉన్న 4 ఇళ్ల వాళ్ళు అక్షింతలు వేస్తారు. అంతే. అంతే అయినా ఓ ఆకు ఒక్కని పువ్వు పొండని కొనక తప్పదు కదా. దానికి మాత్రం డబ్బేది. ఎవరి కాళ్ళు పట్టుకోవటమా అని శకుంతలమ్మ తలకిందులవుతోంది. కరుణ లేని సమయం చూసి ఆవిడ చేతిలో 500 రూపాయలు ఉంచాడు సత్యమూర్తి. అన్యదా భావించకండి అంటూ. అతని అభిమానానికి తబ్బిబ్బైపోయింది శకుంతలమ్మ. గొంతు పూడిపోయి బాబూ అని మాత్రం అనగలిగింది. చేతులు పట్టుకోబోతున్న ఆవిడని వారించి, ఇక నుండి కరుణను నన్ను వేరుగా చూడకండి మీరు అన్నాడు. కళ్ళు చెమ్మగిల్లాయి శకుంతలమ్మకు. ఇంకొక విషయం అండి. ఆవిడ స్థితి చూసి మాట మార్చాడు సత్యమూర్తి. భోజనాలు ఎటు పెట్టడం లేదు కనుక ఆ రోజున తెలిసిన వాళ్ళందరికీ చిన్న పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏమేం కావాల్సి ఉంటాయో లిస్టు రాసి ఇవ్వండి, తెస్తాను. ఏం చేస్తారో ఎలా చేస్తారో ఆ బాధ్యత అంతా మీదే. ఏమంటారు అన్నాడు. అలాగే చేద్దాం బాబు శకుంతలమ్మ సంతోషంగా అంది. పెళ్లికి వారం రోజుల వ్యవధి ఉంది. ఆ రోజున ఆఫీసుకు సెలవు పెట్టాడు సత్యమూర్తి. బ్యాంకుకు వెళ్ళి కొంత డబ్బు డ్రా చేశాడు. సత్యమూర్తికి కాఫీ తప్ప వేరే వ్యసనం అంటూ లేదు. అవసరాలు కూడా చాలా పరిమితం. నెలకు సరిపడా హోటల్ టికెట్లు తీసుకుని పై ఖర్చుకు 100 రూపాయలు చేతిలో ఉంచుకొని మిగతాది బ్యాంకులో వేస్తాడు. ఉద్యోగం వచ్చినప్పటి నుంచి అంతే. ఇప్పుడు అతని అకౌంట్లో చెప్పుకోదగిన మొత్తమే కూడుకుంది. డ్రా చేసిన మొత్తం జేబులో వేసుకుని బజారుకు బయలుదేరాడు. దాంతో కరుణకు చీరలు నగలు కొనాలని అతని సంకల్పం. అతనికి తెలుసున్నంతవరకు కరుణ నిరాలంకార సుందరి. మట్టి గాజులు వాయిల్ చీర తప్ప మోజుపడి గిల్టు నగైనా తగిలించుకోగా అతను చూడలేదు. ఆమెకొక పట్టు చీర, చేతికొక జత బంగారం గాజులు, మెడకు సన్నని గొలుసు కొని పెళ్లినాడు బహుకరించాలనుకున్నాడు. ముందు సెలక్షన్ కోసం కరుణను వెంటబెట్టుకు వెళ్దామనుకున్నాడు. కానీ అంతలోనే మనసు మార్చుకున్నాడు. అకస్మాత్తుగా కొన్నవన్నీ పెళ్లినాడే చూపించి కరుణను సంభ్రమంలో ముంచెత్తాలనుకుని ఒంటరిగానే బయలుదేరాడు. తీరా బట్టల షాపులో సేల్స్మన్ ఇంద్రధనస్సు ముక్కలు చేసి పోసినట్లు వన్నెల చీరలెన్నింటినో విప్పి గుట్టలుగా ముందుంచేసరికి మతిపోయింది. విడిగా చూస్తే దేనికదే నాణ్యంగా, అందంగా, దేనికదే సాటిగా అనిపిస్తోంది. అదే చీర మిగతా వాటితోటి పోల్చి చూస్తే వెలవెలపోతూ తీసికట్టుగా పేలవంగా కనిపిస్తోంది. ఇన్ని చీరల్లో ఒక్కటంటే ఒక్క చీర ఎన్నుకోవటం అతని తరం కావటం లేదు. అతను ఈ చీర కాదని ఆ చీర, ఆ చీర కాదని ఈ చీర తిరగేస్తూ మరగేస్తూ తికమక పడుతూ ఉండగా ఎవరో భుజం మీద చెయ్యి వేసి మెల్లగా తాడుతూ హలో అని పలకరించారు. సత్యమూర్తి మొహం తిప్పి పక్కకు చూశాడు. ఎక్కడో చూసిన మొహమే కానీ పెద్దగా పరిచయం లేదేమో, ఎంతకి స్ఫురణకు రావటం లేదు. సత్యమూర్తి తనని పరిశీలనగా చూస్తూ మీరు నన్నేనా పిలిచారు అడిగాడు.
అతని సందేహం తీరక చిరునవ్వుతో అవునున్నట్లుగా తలూపాడాయన. క్షమించండి, మీరెవరు? తొట్టుపాటు పడ్డాడు సత్యమూర్తి. గిరీశం గారిని ఎరగరుటండి? సత్యమూర్తి యొక్క జ్ఞాన శూన్యతకు చింతించాడు సేల్స్ మ్యాన్. గిరీశం అంటే జగమెరిగిన జంగమయ్య. ఆ ఊళ్ళో ఆయన ఎరగని వాళ్ళు అరుదే. సేల్స్ మ్యాన్ జాలి పట్టంలో అర్థం ఉంది మరి. అప్పటికి సత్యమూర్తికి గుర్తొచ్చింది. ఏదో మీటింగులో అధ్యక్ష స్థానాన్ని అలంకరించిన గిరీశాన్ని దూరం నుంచి చూశాడు ఇది వరలో. ఆయన పేరు అడపాదడపా ఎవరెవరి నోట వెంటనో వింటూ ఉంటాడు కూడా. అంతటి పెద్ద మనిషి ముక్కు మొహం ఎరగని తనను పలకరించడమా అని లోపల విస్మయపడుతూ పైకి మాత్రం అలవాటైన ఫార్మాలిటీ పాటించి చేతులు జోడించి, మిమ్మల్ని కలుసుకోవటం నాకెంతో సంతోషం కలిగిస్తోంది అన్నాడు వినయంగా. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.